నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సూర్యాపేట మండల పరిధిలోని బాలుర కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని సూచన. శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ. 3,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కనిమెట్ట వీఆర్ఓ. మంత్రి రోజాపై జనసేన నేత నాగబాబు తీవ్ర ఆరోపణలు. పర్యటనలు చేయడం పర్యాటక శాఖ కాదంటూ ఎద్దేవా. పాలకులు చేసిన పాపమే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనమన్న జయప్రకాష్ నారాయణ. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులకు దుబారా చేస్తున్నారని విమర్శ. డీటెయిల్స్లోకి వెళ్తే, గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని బాలెంల గ్రామంలో మాజీ సర్పంచ్, కబడ్డీ క్రీడాకారుడు రామసాని సుధాకర్ జ్ఞాపకార్థం మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-17 జిల్లా అంతర్ మండల పాఠశాలల బాలుర కబడ్డీ పోటీలను ప్రారంభించి ఆయన మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక సూర్యాపేట జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారి జాతీయ స్థాయి కబడ్డీ క్రీడలు నిర్వహించినట్టు గుర్తు చేశారు. అదేవిధంగా 10 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట వీఆర్ఓ ముంజేటి గోవిందరావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. మ్యూటేషన్ కోసం 3,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కనిమెట్టకు చెందిన బొడ్డేపల్లి భారతమ్మ పేరు మీద గ్రామంలో 20 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి మ్యూటేషన్ కోసం ఆమె బంధువు నంద నాగరాజు 3 నెలల కిందట ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. మ్యూటేషన్ పని పూర్తవ్వాలంటే 3,000 లంచం ఇవ్వాలని వీఆర్ఓ గోవిందరావు డిమాండ్ చేశారు. ఆ నగదు ఇవ్వకపోవడంతో మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి కాలేదు. సమయం ముగిసిపోవడంతో మరోసారి మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేశారు. రెండోసారి కూడా డబ్బులు ఇస్తేనే ఫైల్ కదులుతుందని వీఆర్ఓ గోవిందరావు స్పష్టం చేశారు. దీంతో నాగరాజు శ్రీకాకుళంలోని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి సూచన మేరకు మ్యూటేషన్ కోసం అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు అంగీకరిస్తున్నట్టు నాగరాజు వీఆర్ఓకు తెలిపారు. పొందూరు తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓ గోవిందరావు ఉండగా 3,000 అందజేశారు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు వీఆర్ఓను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వీఆర్ఓ నుంచి నివేదిక తీసుకుని ఏసీబీ కోర్టుకు తరలించారు. ఏపీలో మాటల యుద్ధం మొదలైంది. ఇంకా ఎన్నికలు రాలేదు, కానీ అప్పుడే ఎన్నికల వేడి రగులుతుంది. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరింత రక్తి కట్టించేలా చేస్తున్నారు. సినిమా రంగానికి చెందిన ఆర్కే రోజా ప్రస్తుతం ఏపీలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు. పర్యాటక శాఖ నిర్వహిస్తున్నారు. ఇక చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబులపై ఈ మధ్యన కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు రోజా. ఒకప్పుడు రోజా, నాగబాబు ఇద్దరూ జబర్దస్త్ షోకు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. కానీ ఎందుకనో పార్టీల పరంగా ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి దిగజారారు. మంత్రి రోజా సీరియస్గా స్పందించారు నాగబాబుపై. ఒక మహిళ అని చూడకుండా చులకన చేసి మాట్లాడతారా అంటూ మండిపడ్డారు. అందుకే 3 అన్నదమ్ములను ఓడించారంటూ ఎద్దేవా చేశారు. వారికి రాజకీయంగా భవిష్యత్తు లేదన్నారు ఆర్కే రోజా. అయితే రోజాను ఉద్దేశించి నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నీ పర్యాటక శాఖ దేశంలో 18వ స్థానంలో ఉందన్నారు. పర్యటనలు చేయడం పర్యాటక శాఖ కాదంటూ ఎద్దేవా చేశారు. రోజా భారతదేశపు రాష్ట్రాల పర్యాటక శాఖ ర్యాంకింగ్స్లో ఉన్న 20 స్థానాల్లో మొదటి 3 స్థానాలు అంటే కేరళ, అస్సాం, గుజరాత్ మొదటి 3 స్థానాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ 18వ స్థానం ఉంది. ఇంకా కిందకి వెళ్తే ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఉన్నాయి. నువ్వు ఇలాగే నీ బాధ్యతలు మర్చిపోయి నోటుకొచ్చినట్టు పిచ్చపిచ్చగా మాట్లాడితే అతి త్వరలో, అంటే నువ్వు పదవి దిగిపోయేలోగా 20వ స్థానాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మీద కొన్ని వేల మంది ప్రత్యక్షంగానూ పరోక్షంగా జీవిస్తున్నారు.
మీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాల్లో మట్టి కొట్టుకుపోయారు. నువ్వు ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి మరీ దిగజారిపోతుంది. ముందు పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు తెలుసు. పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటన చేయడం కాదు, పర్యాటక శాఖను ఎలా డెవలప్ చేయాలో, ఎలా అభివృద్ధి చెందించాలో తెలుసు. నువ్వు ఇన్ని రోజులు చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని నోటుకు వచ్చినట్లు వాగినా కూడా, అఫ్కోర్స్ నా గురించి కూడా మాట్లాడావు, నేను లెక్క చేయను. మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని, మా అన్నయ్య చిరంజీవి గారిని నోటుకు వచ్చినట్లు వాగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే దానికి ఒకటే ఒక కారణం. నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు. చూస్తా ఎవడు మున్సిపాలిటీ కుప్పతొట్టి కలగడు. అదే రీజన్. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని పర్యాటక శాఖ ఎలా అభివృద్ధి చేయాలి నేర్చుకో. ప్రకృతి శాపం కాదు, పాలకులు చేసిన పాపమే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణమని లోక్సత్తా వ్యవస్థాపకుడు ఎన్ జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో విశాఖ నగరంలోని దశపల్లా హోటల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అన్న అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర దశాబ్దాలుగా వెనుకబాటుతనంతో మగ్గడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇందుకు ఏ ఒక్క రాజకీయ పార్టీని నిందించలేమని, ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను దుబారా చేయకుండా కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేయకపోవడం అన్యాయమని అన్నారు. మించంపల్లి లాంటి పెద్ద ప్రాజెక్ట్ కట్టినా కూడా మీకు పైకి మళ్ళీ లాపాల్సిందే, లిఫ్ట్ చేయాల్సింది. ఇక్కడ మాత్రమే సాధ్యం. కానీ చిన్న నదులు ఉంటే అవకాశం ఏంటి? ఎక్కడికక్కడ చిన్న ప్రాజెక్టులతో అద్భుతంగా నిండవచ్చు. ప్రకాశంలో నేను చేయగలిగింది అదే. చాలా 4 చిన్న నదులు ఉన్నాయి, 5 ఉన్నాయి ఓగేరు వారితో కలిపి. దాంతోపాటు చాలా చాలా చిన్న చిన్న వాగులు ఉన్నాయి. ఎక్కడికక్కడ వాగులు ఉన్నాయి కాబట్టి రకరకాల పద్ధతుల్లో తక్కువ ఖర్చు చేయగలరు, తక్కువ ఖర్చుతో ఫలితం వస్తుంది. కాబట్టి దాన్ని పూర్తి చేయకపోవటం ప్రభుత్వాల విజ్ఞత రాహిత్యం. అంతకంటే పరిశ్రమ పదం నా నటించవద్దు. రెండోది పోలవరం ప్రస్తావన వచ్చిందా, ఇప్పుడో పూర్తి కావాల్సింది. జలగ వెంకటరావు గారు ఇప్పుడు ఆనాడే నాతో ఇప్పుడు పోరాడారు. ఎప్పుడు పోలవరం పూర్తి చేసి ఈ రాష్ట్రానికి 2000 మెగావాట్ల పవర్ కనుక ఆరోగ్యం చెప్పారు. 40 ఏళ్ళ క్రితం మాట్లాడుతున్నాను. పవర్ కనుక ఢిల్లీ వాళ్ళు ప్రత్యేకంగా మన కేటాయించి ఏర్పాటు చేస్తే ఇంకెప్పుడు ఈమె ఒక్కరిది మనకి మన రాష్ట్రం బాగుపడుతుంది. ఈనాటికి 40 ఏళ్ల తర్వాత కూడా కన్నా వెళ్ళాలి. మూడోది ఇవాళ ప్రస్తావనకు రాంది ఎక్కడో రాశారు, కానీ కొంచెం లోతుగా వెళ్ళాలి. అంతర నదుల్ని సంధానం చేయాలంటే, నదీ సంధానం చేయాలంటే దేశంలో గ్రావిటీ ద్వారా రాకపోతే ఉపయోగం లేదు. చాలామంది గంగ నుంచి కావేరీ ఉంటున్నారు, సాధ్యం కాదు. మధ్యలో పెద్ద నిజ పర్వతాలు ఉన్నాయి. రెండోది గంగ కంటే మనం దక్కన పెట్టుకుని వెళ్తున్నాం, అవి జరిగేది కాదు. కానీ జరిగేది ఎక్కడంటే మహానది నుంచి గోదావరిని సంధానం చేయడం. గ్రావిటీ ద్వారా మనకి పూర్తి అవకాశం ఉంది. పక్క రాష్ట్రంతో కూర్చున్నట్టయితే ఎప్పుడొకప్పుడు దాన్ని చేపట్టాలి. అది చేపడితే పోలవరం వల్లనేమో విశాఖ దాకా ఇప్పుడు అనకాపల్లి జిల్లా, పాత విశాఖ జిల్లా, ఈ మెట్ట ప్రాంతం అంతా నీళ్ళు వస్తాయి. మిగతా దానికి లిఫ్ట్ చేయకపోతే రావు. కానీ అదే మీరు కనుక మహానది నుంచి కలిపినట్టయితే ఒరిస్సా నుంచి వాళ్ళకి పెద్ద నష్టం లేదు. కాకపోతే కూర్చోబోయిపోయి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కూడా ఉంటాయి. వాళ్ళతో కూర్చుంటే పరిష్కారం అవుతుంది, పెద్ద పెద్ద కష్టమేం కాదు. అది చేసినట్టయితే జాతీయ ప్రాజెక్టుగా వేగంగా చేసినట్టయితే ఉత్తరాంధ్ర వర్షపాతంతో పాటు సస్యస్థానం అవుతుంది. గట్టిగా ఈ మూర్తి మీద కూడా దృష్టి పెడతాం, మనసు పెడతాం. ఒరిస్సా మాట వచ్చింది కాబట్టి ఒకటి, ఒక బీద రాష్ట్రం మనతో పోలిస్తే 30 ఏళ్ల క్రితం బాగా వెనకబడ్డ రాష్ట్రం 20 ఏళ్ళుగా, గత 20 ఏళ్ళుగా మీరు చూడండి, గర్వించే రీతిని అన్ని రంగాల్లో కూడా ఉన్నత స్థాయికి వస్తుంది. వాళ్ళు మనకంటే అద్భుతంగా నేను అనుకోవట్లా. అక్కడ రాజకీయంలో చెడు ఉంటుంది. అది మన స్థాయిలో ఎవరో ఓట్లు కొనలేరు. తెలుగు వాళ్ళు నేషనల్ వరల్డ్ ఛాంపియన్స్ మనం. ఎందుకంటే ఉదాహరణకి కర్ణాటక, తెలంగాణలో ఇప్పుడు మన జరిగింది కదా ఉప ఎన్నిక, మునుగోడు కదా. మునుగోడులో పెట్టిన ఖర్చు, మునుగోడులో పెట్టిన ఖర్చు ఆఫ్టర్ ఆల్ ఒక నిరుపేద దేశంలో, చిన్న రాష్ట్రంలో ఒక్క అసెంబ్లీ బై ఎలక్షన్. దానివల్ల ఏం తేడా లేదు. ప్రభుత్వం మారదు, విధానాలు మారదు, ఏమీ మారదు. దానికి పెట్టిన ఖర్చు బ్రిటన్ మొత్తంలో
బ్రిటన్ ఈనాటికి కూడా భారతదేశం మొత్తం సంపద ఉంటుందో బ్రిటన్ సంపద ఉంది, మననే వాళ్ళని దాటాం. కానీ వాళ్ళకంటే 23 రెట్లు ఎక్కువ జనాభా ఉంది, మనకు గుర్తించలేదు. వాళ్ళని దాటామని అభివృద్ధపడటం కాదు, 23 రెట్లు జనాభా ఎక్కువ ఉంది. ఇప్పుడు వాళ్ళ సంపదకి సమానమైన ఈ సంవత్సరం, గత సంవత్సరం. అలాంటి బ్రిటన్ మొత్తంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 2019లో 2 ప్రధాన పార్టీలు, ఇవాళ అధికారంలో ఉన్న కన్జర్వేటివ్స్, ప్రతిపక్షంలో ఉన్న లేబర్ పార్టీ, రేపు అధికారం రాబోతున్నారు వాళ్ళు. ఆ 2 పార్టీలు కలిసి పార్టీల స్థాయిలోనూ, ఆ 2 పార్టీల 1300 మంది పార్లమెంటు అభ్యర్థులు కలిసి పెట్టిన ఖర్చు కంటే ఒక్క తెలంగాణలో ఒకే ఒక్క అసెంబ్లీ ఉప ఎన్నికలు ఎక్కువ ఖర్చు పెట్టారు. భారతదేశంలో ఎన్నికల ఖర్చుకి ప్రధాన కారణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అంటే తెలుగునాట నుంచి ప్రారంభమైంది. మన అందరం కూడా దోషం. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డబ్బులు ఎక్కువనే కదా, కాబట్టి మీకంటే మేము ఎక్కువ, కాబట్టి మేము ఎక్కువ ఖర్చు పెట్టాలి, వాడు ఇంకా ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. రాజకీయంలో కొన్ని తప్పులున్నా కూడా కొద్దిపాటి చిత్తశుద్ధి, దీర్ఘకాలిక దృక్పథం, కొంతమేరకన్నా ప్రజలకు న్యాయం జరగాలని నిజాయితీ ఉన్నట్టయితే ఏం చేయొచ్చో ఒరిస్సాలో రాష్ట్ర ప్రభుత్వం నవీన్ పట్నాయక్ నాయకత్వం చూపెడుతుంది. ఆయన నాకు బంధువు కాదు. నిజమైన అభివృద్ధి కావాలి అంటే అధికార వికేంద్రీకరణ, కనీసం ప్రాంతీయ కోర్టుల పేరుతో మనం తీసుకొస్తాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ రైతు నుంచి 2 కిలోల టమాటాలు కొనుగోలు చేశారు. కుప్పం నియోజకవర్గం గుడుపల్లె పర్యటనలో పలు గ్రామాల్లో పర్యటించిన చంద్రబాబు ఎంకొత్తూరులో వెళ్తున్న సమయంలో టమాటా రైతు వద్ద ఆగారు. పొలంలో పండిన టమాటాలను తీసుకొచ్చిన రైతు అమ్ముకుంటున్నట్టు తెలుసుకున్నారు. రైతుతో ముచ్చటించిన చంద్రబాబు అతని బాగోగులను అడిగి తెలుసుకున్నారు. 2 కిలోల టమాటాలు కొనుగోలు చేసి పక్కనే ఉన్న మహిళకు ఇచ్చారు. 2 కిలోల టమాటాలకు చంద్రబాబు రైతుకు 5,000 రూపాయలు అందజేశారు. అలా కాదు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో జరిగిన వైసీపీ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం రసాభాసగా ముగిసింది. గూడూరు నియోజకవర్గ సమావేశంలో నియోజకవర్గంలోని పలు మండలాల నాయకులు తమ అసంతృప్తిని నాయకులు రీజనల్ కోఆర్డినేటర్కు తెలియజేశారు. అనంతరం భోజనాల వద్ద సరిపడా భోజనాలు లేకపోవడంతో చిట్టమూరు మండలం నాయకులు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిట్టమూరు ఎంపీటీసీ వెంకటరమణయ్యకు ఎమ్మెల్యేలతో వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఎంపీటీసీ రామయ్యను బయటికి తీసుకువెళ్లారు. అది ఒక్క మనిషికే మాత్రం కాదు, ఒక కుటుంబానికి మాత్రం కాదు, అది తరతరాలుగా పనిచేస్తుంది. అలాగే అందరి విషయం కొత్త గారు, కొత్త జిల్లా అధ్యక్షులు, కొత్త పరిశీలకులు, కొత్తగా ప్రవేశపెట్టిన సచివాలయానికి ముందు నియమించబడ్డ కన్వీనర్లు, రేపు కొత్తగా నియమించబడుతున్న గృహశాఖలు, ఈ కొత్త సంవత్సరానికి ఒకవేళ అవసరమైనా ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఇస్తాం. మాట్లాడడానికి గూడూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఇప్పటికే చాలా మంది చెప్పారు, అందరికీ అవకాశం ఇస్తాం. వంటలో మాట్లాడాలని చాలా మంది కోరారు. ఎందుకంటే కొన్ని పత్రికా ముఖంగా కానీ మీడియా ముందు మాట్లాడాలి, విషయాలను తెలియజేసి విషయాలను తెలుసుకొని పరిశీలన చేసుకుని పరిష్కారం చేసుకుని ముందుకు పోవడం, అందరినీ ఏకతాటి
ఎవరు ప్రాబ్లం వస్తే ఆ నాయకుడు అడుగుతా ఏది కరెంట్ ప్రాబ్లం వచ్చింది అదే మాట్లాడుతూ అనుకోండి మనం ఎందుకు అదే నాయకుడు వస్తే నాయకుడికి అప్పచెప్పాల్సిన బాధ్యత మనం కూడా చేయాలని మరి అలాగే ఇవన్నీ కూడా మరి వాలంటీర్లు కూడా చేసినారు వాలంటీర్లు సంబంధించి ఇంకోసారి కూడా స్థానిక నాయకులకి అప్పచెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయాలని తెలియజేసుకున్నాను. అది 7 తేదీన ప్రోత్సాహం కూడా పూర్తి చేసిన అవసరం కూడా తెలియజేసుకున్నాను. ఇప్పుడు నాయకులకు సంబంధించి ఏదైనా కూడా ఒకటే చెప్తున్నామా నాకు నేను ఏమైనా కానీ ఏమి ఉండాలని డైరెక్ట్ సీనియర్ చెప్పేస్తాను. ఏ ప్రాబ్లం నేనైతే చేయగలదు నాకు సీనియర్ కాకపోతే నేను మాట్లాడితే ఏదైనా నేను అంటే చెప్పగలరు సార్ పొద్దు మీరు బాగా చేశారు చెప్తే ప్రజలకు విషయం చెప్పాలి కదా వ్యతిరేకమైన విషయం చెప్పకపోతే మీకు ఎలా తెలుస్తుంది సార్ మీ ఇంటెలిజెన్స్ ప్రమాణంగా చెప్తారు. ముఖ్యమంత్రి జగన్ అసమర్థ పాలనతో రాష్ట్రానికి జీవం లేకుండా పోయిందని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. 17వ వార్డు ఆదర్శ నగర్లోని శివాలయం వీధి, మధ్య పార్కు, ఎస్సీ కాలనీ వీధుల్లో జరిగిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు అవసరమైన పథకాలన్నింటినీ తుంగలోకి తొక్కేసిందని దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి పునర్జీవనం వస్తుందని అన్నారు. అసలు ఈ బారిలో ప్రాంతంలో ప్లాన్లు ఇస్తున్నారు ఈరోజు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఈ పట్టాలు తీసుకున్న వాళ్ళకి బీపీఎస్ స్కీమ్ కూడా 50% కట్టి బీపీఎస్ బిల్డింగ్ రెగ్యులైజేషన్ పెట్టుకోమని జీవో కూడా ఇచ్చారు. మధ్యతరగతి వాళ్ళకి న్యాయం జరుగుద్దని మీ ద్వారా తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014, 2019 సమయంలో పేద మధ్యతరగతి కుటుంబాలు వారందరూ గత 20-30 సంవత్సరాలుగా స్థిర నివాసం ఏర్పరచుకొని నివాసం ఉంటున్న వారికి ఉచితంగా బీపీఎల్ ఫ్యామిలీస్కి ఉచితంగా, అదే మధ్యతరగతి వారికి అతి తక్కువ ధరలతో పట్టాలు ఇవ్వాలి. ఆ పట్టాలు 2 సంవత్సరాల తర్వాత రిజిస్ట్రేషన్ హక్కు కల్పించాలి అని ఉద్దేశంతో ఆ రోజు 296 అనే ఓ చక్కటి జీవో తీసుకురావటం జరిగింది. ఆ జీవో 12/8/2015 ఇవ్వటం జరిగింది. అది ఇమ్మీడియట్గా 2 సంవత్సరాలు పూర్తయిన వెంటనే అది రిజిస్ట్రేషన్ హక్కు కల్పించటం ప్రభుత్వం యొక్క బాధ్యత. అదే రకంగా 2017లో పేద మధ్యతరగతి వారి కోసం 388 అనే జీవో విశాఖ నగరానికి తర్వాత రాష్ట్రాన్ని అంతటికీ కూడా ఆ జీవో తీసుకొచ్చి 100 గజాల లోపు పేదవారికి వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఉచితంగా క్రమబద్ధీకరించటం, వైట్ కార్డు లేని వారికి 1 నుంచి 100 గజాల వరకు 2013 డిసెంబర్ నాటికి ఉన్న రిజిస్ట్రేషన్ విలువలో 7.5% మాత్రమే కడితే పట్టా ఇవ్వటం, 2 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా రిజిస్ట్రేషను. అదే 101 నుంచి 250 గజాల వరకు అయితే 2013 బేసిక్ వాల్యూలో 15%, 251 నుంచి 500 గజాలు అయితే 30%కి డబ్బులు కట్టించుకుని పట్టాలు ఇవ్వటం జరిగింది. విశాఖ నగరంలో సుమారుగా ములుగు జిల్లాలో ఓ ప్రైవేట్ బస్సు ప్రయాణికులకు త్రుటిలో పోయిన ప్రమాదం తప్పింది. బస్సు డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు.
దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న తుప్పలోకి దూసుకు వెళ్ళింది. చెట్టును ఢీకొని ప్రమాదకర స్థితిలో నిలిచిపోయింది. బోల్తా పడి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ దేవ ఇరక్కం గుండెపోటుతో స్టీరింగ్ పైన కుప్పకూలాడు. 108కు సమాచారం ఇచ్చి అంబులెన్స్లో అతడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. చిత్తూరు జిల్లా కాణిపాకంకు చెందిన 45 మంది భక్తులు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం అక్కన్నగూడెం సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అందులో బస్సు కూడా బ్రేక్ కొంచెం కవాడిగూడ డివిజన్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ బాబు ముదిరాజ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సురేందర్ బాబు ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తమకు 15% రిజర్వేషన్ ఇవ్వాలని, అందులో విద్యకు 3%, ఉద్యోగాల్లో 2%, ఆర్థికంగా 3%, సామాజికంగా 5% మరియు రాజకీయ పరంగా సాంస్కృతిక పరంగా 0% ఉన్నాం కాబట్టి ముదిరాజులను గుర్తించి రిజర్వేషన్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్మ పోరాటం చేశారు. కురుక్షేత్రంలో కౌరవుల విషయంలో వాళ్ళని లాస్ట్కి వచ్చే వరకు ఒక్కొక్కరికి ఒక ఊరి ఇవ్వమని ఒక ధర్మంగా వాళ్ళు వేడుకున్నా కూడా ఇవ్వకపోతే ధర్మ పోరాటం చేసి గెలిచారు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశానికి ధర్మ పోరాటం అని పేరు పెట్టారు కాబట్టి ధర్మ పోరాటం ద్వారానే ఇప్పటి నుంచి రాబోయే 8-10 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు. ఈ సందర్భంగా రాష్ట్ర సేవా సమితి అధ్యక్షులను ఈ సందర్భంగా మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మన పోరాటం ఉధృతం చేద్దాము. మంచి ప్లేస్ మీరు ఎన్నుకున్నారు ఇందిరా పార్కు. ఇందిరా పార్క్ అంటేనే ధర్నాలకు పోరాటాలకు తెలంగాణ సాధనకు ముఖ్యమైన వేదిక ఇందిరా పార్క్ కాబట్టి మంచి పోరాటం నుంచి మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీ వెనుక ప్రతి ఒక్క ముదిరాజ్ నాయకులు, ముదిరాజ్ కార్యకర్తలు, ముదిరాజ్ బంధువులు వెంట నడుస్తారని ఈ సందర్భంగా నేను మీకు హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా నేను ఈ సమావేశం రావాలంటే కొంచెం ఆలోచించిన అన్న ఇది ఆల్ పార్టీస్ మీటింగా ముద్రాజ్ సేవ అంటే లేదా నా ముద్రాజ్ అంటే కొంచెం వెనుక ముందాను. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నత స్థానంలో ఉండి ఒక కులం ద్వారా పోదామా, అది నా కులమే పోదామా వద్దని డైలామాలో ఉన్నా. కానీ నన్ను నాగేష్ అంటే ఎవడు గుర్తుపట్టాడు, నాగేష్ ముద్రాజ్ అంటే రాష్ట్రం అంతా గుర్తుపడుతుంది. ఒక ముద్రాజ్ బిడ్డగా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. చాలా గొప్పగా నేను చెప్తున్నా, ఒక ముద్రాజ్ బిడ్డగా ఈ రోజు ఇక్కడికి వచ్చిన నేను. కాబట్టి ముఖ్యంగా ఈ 2-3 రోజుల్లో మీరందరు సాక్ష్యము. సీఎం గారు మొన్న చేరికెళ్ళినప్పుడు రిజర్వేషన్ సందర్భంగా డిఓఆర్ ఏకి రావాలని, బీవాలు ఏకి రావాలని ఆశ ఉంటుంది, యావ ఉంటుంది. యావ ఆశ కాదు ముఖ్యమంత్రి గారు, మా డిమాండ్, మా కష్టం, మా జనాభా. అట్లా మీరు మాట్లాడితే మరి మీరెందుకు ఆ కుర్చీ మీద? మీరెంత, మీ పాపులేషన్ ఎంత, మీ జనసంఖ్య ఎంత, ముద్రాజులది ఎంత? 15% రిజర్వేషన్లు 50 లక్షలకు పైన ఉన్నాము. మీరెంతమంది ఉన్నారు? మరి మీకు ఎందుకు ఆ ముద్రాజ్ పదవి? మా ముద్రాజ్ చెప్పండి, ముఖ్యమంత్రి పదవి ఎందుకు మీకు? మనసుకు నొచ్చెంపారు. ఎవరికైనా ఏ వృత్తినైనా తన వృత్తిగా భావించి చేస్తారు. కొన్ని చోట్ల పళ్ళు అమ్ముకుంటారు, కొన్ని చోట్ల కళ్ళు తీస్తారు, కొన్ని చోట్ల కళ్ళు. పలానా వృత్తి అనేది లేదు. కానీ ఈ చేపల చెరువుల వరకు మమ్మల్ని పరిమితం చేసిందే కాకుండా మళ్ళీ అందులో రెడ్లని, గౌడ్లని, అన్ని కులాలను తీసుకొచ్చి వాళ్ళ కట్టబెట్టి మళ్ళీ రోజు ఒక చేపల చెరువు దగ్గర రాష్ట్రం మొత్తం గొడవలు సృష్టిస్తున్నారు. అసలు మేము అడగను కూడా అడగలేదు. మేము న్యాయబద్ధంగా ఏం అడుగుతున్నాం? ఫెడరేషన్ ద్వారా మాకు ఒక బడ్జెట్ కేటాయించండి. మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువులకు, విద్యలకు, ఉద్యోగాలకు మీరు తోడ్పాటు అంచిందని. మీరు చేతగానప్పుడు ఎందుకున్నారు మీరు? మరి తప్పుకోండి. మరి మేము తక్షణం మా డిమాండ్ ఏంది? మాకు రిజర్వేషన్ ద్వారా మాకు మీరే కుటుంబ సర్వే ద్వారా మీరు చేశారు 2014లో.
ముదిరాజులు 14 ఉన్నాడు, 50 లక్షలకు పైగా ఉన్నారని మీ దగ్గరనే గణాంకాలు ఉన్నాయి. మరి ఎందుకు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు? కొన్ని రోజులు డి నుంచి ఏ, అప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 2008లో రాజశేఖర్ రెడ్డి గారు డి నుంచి ఏ చేశారో బాగానే ఉంది. దాని తర్వాత మళ్ళీ కోర్టుకు పోయారు, రిజర్వ్ స్టే ఇచ్చారు, దాని మీద మాకు ఏది లేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మా జనాభా పెరిగిందో జనాభా శాతం ప్రకారము మేమెంత మాకెంత దాని ప్రకారం మేము డిమాండ్ చేస్తున్నాము. కొంతమంది నాయకులు, నేను ఈ సందర్భంగా నేను సురేందర్ గారిని చాలా అభినందించకుండా ఉండలేకపోతున్నాను. కుల సంఘాలను అడ్డు పెట్టుకొని ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చినాక దాన్ని రాజకీయంగా మార్చుకొని వేరే పార్టీలకు వెళ్ళిపోయి వాళ్ళు పబ్బాలను గడుపుకొని కులాలు ఎక్కడున్న కులాలను అక్కడనే దానికి ముందు పడకుండా చేస్తున్నారు. అది ఏమాత్రం మంచిది కాదు. నేను పేర్లు చెప్పను, ఒక అతన్ని తీసుకొచ్చి ఎంపీని చేసి ఇతనే ముదిరాజుగా ఈయన తప్పించి ఎవరు లేడు, ముదిరాజు అంటేనే ఈయనని ధనాదన తీసుకుపోయినావు, ఆయనని ఎంపీ ఇచ్చినావు, మళ్ళీ తర్వాత తెలుసుకున్నావు ఓహో ముదిరాజు అంటే ఈయన కాదని, మళ్ళీ ఆయన అంతా వచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ పడ్డాడు. ఎవరికైనా ప్రమోషన్ వస్తుందని డిమోషన్, ఇంత కూడా రేషం లేకుండా ఆయన కాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు. ఇంకొక వ్యక్తి మంత్రిగా పనిచేసిండు. ఎంత మంత్రిగా అంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సూర్యాపేట మండల పరిధిలోని బాలుర కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. గ్రామీణ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని సూచన. శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ. 3,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కనిమెట్ట వీఆర్ఓ. మంత్రి రోజాపై జనసేన నేత నాగబాబు తీవ్ర ఆరోపణలు. పర్యటనలు చేయడం పర్యాటక శాఖ కాదంటూ ఎద్దేవా. పాలకులు చేసిన పాపమే ఉత్తరాంధ్ర వెనుకబాటుతనమన్న జయప్రకాష్ నారాయణ. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులకు దుబారా చేస్తున్నారని విమర్శ. చూస్తూనే ఉండండి 95 న్యూస్.